యోగాంధ్ర జనజాగృతి కార్యక్రమం ప్రారంభమైంది. నేటి నుండి జూన్ 21 వరకు నెల రోజులు యోగాంధ్ర కార్యక్రమాలు జరుగుతాయి. రాష్ట్రంలోని 2 కోట్ల మంది యోగాలో ప్రవేశించేలా అవగాహన శిక్షణను రూపొందించి శిక్షణ అభ్యాసం చేయించనున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి కన్నబాబు తెలిపారు. యోగా శిక్షణ పొందిన వారిలో కనీసం 20 లక్షల మందికి సర్టిఫికెట్ల జారీకి ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని 100 పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు. జూన్ 21న విశాఖ ఆర్కే బీచ్లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారని ఆరోగ్యం, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి కృష్ణబాబు చెప్పారు. వారసత్వ సంపదని ప్రపంచానికి పరిచయం చేసి ప్రజల యొక్క వెల్ బీయింగ్, హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి, వెల్ బీయింగ్కి మన ప్రాచీనులు ఏదైతే ఉపయోగించారో ఆ రకమైన ప్రొసీజర్ని ప్రపంచానికి ఇద్దామనే ఉద్దేశంతో చేసిన ఒక ప్రయత్నం ఇప్పుడు మనం స్టార్ట్ చేసి 10 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా 11వ యోగా ఇంటర్నేషనల్ యోగా దినం మనం 21 జూన్న కండక్ట్ చేసుకోబోతున్నాము. దీనికి మన ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని మన స్టేట్లో ఈ రకమైన కార్యక్రమాన్ని 10 సంవత్సరాల కంప్లీట్ అయిన సందర్భంగా ఇక్కడ పార్టిసిపేట్ చేయమని రిక్వెస్ట్ చేసినప్పుడు ప్రధానమంత్రి గారు యాక్సెప్ట్ చేయడం. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది ఒక మేజర్, అందరికీ తెలుసు మన స్వర్ణాంధ్ర 2047లో హ్యాపీ, హెల్దీ, వెల్దీ ఆంధ్రప్రదేశ్ని సృష్టించాలనేది మన ప్రయత్నం. తప్పకుండా యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం అవ్వాలని